దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు డాక్టర్ కేఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పి.ఎం. రాజు మరియు స్వరూపరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పి. నిశాంత్, ప్రియాంక, నిఖిత, ఇవాన్, కెన్నెత్, థామసులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రసనం మరియపురం విచారణ మీసాల సుమంత్కు ఎంబీబీఎస్ పీజీ సీటు రావాలని, రాకేష్కు బి ఫార్మసీలో మంచి ర్యాంకు రావాలని, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రసనం హైమావతి మధుసూదన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సౌమ్య, కీర్తన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి మునికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ ప్రశాంత్ రెడ్డి, అనూష రెడ్డి, ప్రణధీర్ రెడ్డి, స్వీటీ, గాదె దానియల్ రెడ్డి కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎడ్రియన్ సెల్వంకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, సెల్వం అంతోని, మరియ మార్టీనా, అజయ్ కుమార్, మేరీ డయానా, అబిగేల్, మార్లిస్, ఎడ్రియన్ సెల్వంలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం అమరావతి విచారణ కావూరి అన్నమ్మ, బాబురావు, సుజన మనవరాళ్ళు హాబిలా, క్యూరి అదస్స వీరి కుటుంబమును దీవించి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరణించిన శౌరి, ఆగ్నేసమ్మ, అంతోని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం సహాయమాత విచారణ కీర్తిశేషులు గోనె లూర్దు మరియన్న, అంతోనమ్మ, పూజ్య గురువు తిరుమల రెడ్డి పాపయ్య, చొప్పరపు బాలయ్య గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోనె ఇన్నయ్య, మరియ సుందరి, మందగిరి, మరియ రాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజలు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రసనం మదిర విచారణ కనకపూడి శ్రీరాములు, సుజానమ్మ, అగస్టిన్, బలుసుపాటి లాదరు, మరియమ్మ, ఆనందరావు, బలుసుపాటి సంజయరావు, థామస్, రంజిత్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కనకపూడి జీవరత్నం, చిన్నమ్మ, భాగ్యమ్మలకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలో సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. హృదయార్పణచేయా ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము. జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని, జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని, నిరతము స్తుతులతో కీర్తించా పరుగున రండి, నిరతము స్తుతులతో కీర్తించా పరుగున రండి. ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్ర ఆరాధనా, ఆరాధనా ఆరాధనా బలి పూజ ఆరాధనా, ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్ర ఆరాధనా, ఆరాధనా ఆరాధనా
బలి పూజారాధనా బలి పూజారాధనా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, తపస్కాల 3వ వారం మంగళవారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా తిరుసభ ఒక ముఖ్య ఉద్దేశం గురించి ధ్యానించమని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తుంది. పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. క్షమాపణ దేవునికి దగ్గర చేస్తూ ఉంది. పాపం మనలో భయాన్ని పుట్టిస్తూ ఉంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంది. నీవు ఒంటరి వాడివి అని, నీవు ఈ లోకంలో పనికిరాని వాడివి అనే గిల్ట్ ఫీలింగ్ నీలో కలిగిస్తూ ఉంది. కానీ అదే ప్రేమ, క్షమాపణ నీవు దేవుని బిడ్డవని మరీ గుర్తు చేస్తూ ఉంది. పాపం నరకం వైపు నిన్ను నడిపిస్తే, ప్రేమ క్షమాపణ ఆ దేవుని వైపుకు నిన్ను నడిపిస్తూ ఉంది. క్షమాపణ అనే గొప్ప వరాన్ని మనకు దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి ఈ యొక్క దివ్యపూజాబలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు కాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహపూరిత సహాయముతో మమ్మాదుకొనుము. మేము నీ సేవకు అంకితమగునట్లు మాపై కృప చూపుము. కరుణతో మాకు నీ తోడ్పాటును అన్ని వేళలా అందించుమని మిమ్ము ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పశ్చాత్తాప హృదయముతోనూ వినయాన్వితమైన మనసుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరింపుము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 25 మరియు 34 నుండి 43 వరకు. ఆ దినములలో అజరయ్య నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను: నీవు మాతో చేసిన నిబంధనను రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము.
అప్పుడు నీ గౌరవము నిలుచును. మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడు ఈసాకుకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశము నందలి చుక్కల వలె, కడలి ఒడ్డు నందలి ఇసుక రేణువల వలె వృద్ధి చేయుదునని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వసించు తావందెల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకిప్పుడు రాజు గాని, ప్రవక్తలు గాని, నాయకులు గాని లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నన బడయుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో, వినయాన్వితమైన మనసుతో నీ చెంతకు వచ్చితిమి. పొటేళ్లను, ఎడ్లను, వలసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా గొనివచ్చిన వారి వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనసుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి, నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో, ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండునట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచి ఉన్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచి ఉన్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 35 వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలేను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లు ఉన్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొన గోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభించగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున
రాజు వాని భార్యను బిడ్డలను వానికున్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్చవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకునినొకని చూచి, నీ అప్పును చెల్లింపుము అని వాని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వారిని చెరసాల్లో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తన యజమానికి ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల చూపినట్లు నీవు నీ తోటి సేవకుని దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వాణ్ణి తరాళ్లకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రి మీ ఎడల అట్నే ప్రవర్తించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ప్రభు వాక్కును ఆలకించుటకు, ఆలకించిన వాక్యాన్ని పాటించుటకు, పాటించిన వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, పాపం, సైతాను, క్షమాపణ. క్షమాపణ అనే పదాన్ని అనేకసార్లు విని ఉన్నాం. మనసులో క్షమిస్తాం, కానీ నిజ జీవితంలో మాత్రం అదే ద్వేషం, అదే క్రోధంతో బతుకుతూ ఉంటాం. ఓన్లీ మాటలతో మాత్రమే క్షమిస్తాం అని చెబుతూ ఉంటాం. ఒకసారి ఒక కథోలికుడు తపస్కాలం, తన పాపాలన్నీ గుర్తొచ్చాయి. వచ్చి గురువు దగ్గరికి వచ్చాడు. వచ్చి, స్వామి స్వామి, నేను ఎన్నో పాపాలు చేశాను, పెద్ద లిస్ట్ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి చదివాడు. చదివిన తర్వాత, మరి నీవు క్షమాపణ కోరుకుంటున్నావా అని గురువు అడిగాడు. అవును స్వామి, క్షమాపణ కోరుకుంటున్నాను అని. ఇక రెండో ప్రశ్న, పిశాచిని త్యజించుచున్నావా, దాని క్రియలను త్యజించుచున్నావా అని అడిగాడు. పిశాచిని దాని క్రియలను ఇంటికి పోయిన తర్వాత త్యజిస్తాను స్వామి అన్నాడు. ఇంటికి పోయినాక ఎందుకు, ఇప్పుడు నీవు త్యజిస్తున్నావా లేదా అంటే, లేదు స్వామి ఇక్కడ కుదరదు, ఇంటికి పోయినాక తప్పకుండా పిశాచిని దాని క్రియలను త్యజిస్తాను స్వామి అని చెప్పాడు. ఫాదర్కి అర్థం కాలే, ఎందుకు ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత త్యజిస్తాను అని అన్నాడని. మళ్ళీ అడిగాడు, ఎందుకు అలా అంటున్నావు, ఇప్పుడు త్యజించవచ్చు కదా అంటే, స్వామి మీరు మాట్లాడేది ఎవరి గురించి, మా ఆవిడ గురించేగా అని అడిగాడు. మా ఆవిడ గురించే కదా, ఆమెనే కదా త్యజించాల్సింది, ఆమెనే కదా పిశాచి అని అడిగాట. ఆమె కాదు నాయన పిశాచి, ఆమె నీకు దేవుడిచ్చిన ఒక వరం, ముందు వెళ్ళి ఆమెను క్షమాపణ అడుగు అని అన్నాడట. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని క్షమించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగానే కాదు, తాను క్షమించాను అని చెప్పటానికి ఒక గుర్తును కూడా ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూసినట్లయితే క్షమించడమే కాదు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి ఒక గుర్తును, ఒక చిహ్నాన్ని కూడా ఇస్తున్నాడు. ఆది కాండంలో మనం చూసినట్టయితే ఆదాము అవ్వ వద్దన్న పని చేశారు, పాపం కట్టుకున్నారు. దేవుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నావు ఆదాము అన్నప్పుడు,
నేను నా ముఖాన్ని నీకు చూయించలేను, నేను దిగంబరుడిగా ఉన్నాను, నాకు సిగ్గుగా ఉంది, నా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నాను అని భయంతో వణికిపోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఎవరు చెప్పారయ్యా నీవు దిగంబరంగా ఉన్నావు అని ఎవరు చెప్పారు? ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. ఎవరు చెప్పారయ్యా నీవు ఆత్మగౌరవాన్ని కోల్పోయావని? ఎవరు చెప్పారయ్యా నీవు నాకు దూరంగా ఉండాలని? పాపాన్ని ద్వేషిస్తాను, పాపిని కాదు. ఎవరు చెప్పారు నువ్వు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నావని? నీ గౌరవాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ యొక్క జంతు చర్మంతో వస్త్రాలను కుట్టి వాళ్ళకి ఇస్తున్నాడు. నీ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పటానికి ఒక గుర్తు, ఒక చిహ్నాన్ని ఆదాముకు అవ్వకు దేవుడు ఇస్తున్నాడు. కయీను కూడా పాపం చేశాడు, తన సోదరుని చంపేశాడు ఈర్ష్యతోటి. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు కయీన్ని, నీ సోదరుడు ఎక్కడా అంటే ఈయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు, బాధతో ఉన్నాడు, గిల్ట్ ఫీలింగ్తో ఉన్నాడు. ఆయనకు నేను కావిలా అని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత భయపడ్డాడు, నన్ను ఎవరన్నా చంపుతారేమో, నా సహోదరుని చంపినందుకు నాకెవరన్నా హాని కలిగిస్తారేమో అని భయపడుతుంటే దేవుడు ఒక గుర్తును ఇస్తున్నాడు. నిన్ను ఎవరు ముట్టుకోరు, నేను క్షమించటానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అని ఆయన నుదుటి మీద ఒక గుర్తును ఇస్తున్నాడు. ఎంత పాపినైనా క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడమే కాదు, ఒక గుర్తును కూడా ఇస్తున్నాడు. యెషయా ప్రవక్త పాపిగా పుట్టాడు, పాపిగా పెరుగుతున్నాడు. ఒక్కసారిగా ఆ దేవుని ఉనికి, దేవదూతల ఉనికి ఆయన కనిపించగానే ప్రభు నేను పాపిని అని మొరపెట్టుకున్నప్పుడు ఆ యొక్క నిప్పు కణికతో ఆయన నాలుకను తాకి ఒక గుర్తును ఇస్తూ ఉన్నాడు. నీ పాపాలని క్షమించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎంత పాపివైనా కానీ క్షమించటమే కాదు, ఒక గుర్తును కూడా నీకు ఇస్తున్నాను అని అంటున్నారు. క్రీస్తు ప్రభు తన జీవితంలో కూడా ఒక గుర్తును ఇస్తున్నాడు. ఏమని అంటే, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీ పాపాలన్నీ పెద్ద లిస్టు మీ దగ్గర ఉండవచ్చు, కానీ మీ పాపాలన్నిటినీ అధిగమించే ప్రేమ నా దగ్గర ఉంది అని మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే క్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమవుతున్నాడు. ఉత్థాన క్రీస్తు పలికిన మొట్టమొదటి మాట శాంతి కలుగునుగాక, సమాధానం కలుగుగాక. 33 సంవత్సరాలు జీవించిన ఆ క్రీస్తు ఏనాడు కూడా ఈ మాట పలకలేదు, ఏనాడు కూడా శాంతి కలుగునుగాక అనలేదు. కానీ ఉత్థానమైన తర్వాత మాత్రమే ఈ మాట అంటున్నారు. కారణం ఏంటి అంటే, అప్పటి వరకు నీ మానవాళి పాపంలో ఉంది. పెద్ద శుక్రవారం రోజు ఆ శిలువపై తన రక్తాన్ని వెలగా చెల్లించి నీ పాపాలన్నింటినీ కూడా కడిగి వేశాడు. అందుకే శాంతి కలుగుగాక. నేను ఇచ్చిన ఈ శాంతిని ఎంతోమందికి ఇవ్వమని ప్రభు తన శిష్యులకు ఇస్తున్నారు, ఒక గుర్తును ఇస్తున్నారు. మీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పటానికి ఒక గుర్తును కూడా ఇస్తున్నారు. గురుత్వం అనే దివ్య సంస్కారాన్ని స్థాపించి పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం అనే ఒక గుర్తుని మనందరికి కూడా ఇస్తున్నాడు. మన ఇంట్లో శాంతి లేదు, మన జీవితంలో శాంతి లేదు, మనం పనిచేసే దగ్గర శాంతి సమాధానాలు లేవు. దానికి కారణం ఏంటి అంటే, మనలో ఉన్న ఈ దోషాలే అని చెప్పుకోవాలి. క్షమించే గుణం మనలో లేదు, మర్చిపోయే గుణం మనలో లేదు. పక్క వానిది పాపం, వాడు నా దగ్గర క్షమాపణకు రావాలి అని కోరుకుంటామే. కానీ ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకొని చూడండి, ఎంతమందిని మనం క్షమించలేకపోతున్నాం. మన ఇంటిలో ఎంతమందిని మనం ఇంకా ద్వేషంతోటే చూస్తూ ఉన్నాం. మన సహోదరులను మనం పనిచేసే దగ్గర వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నామా? ఉపవాసం చేయటానికి సిద్ధంగా ఉన్నాం, ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభు అడుగుతున్నాడు, నీలో క్షమాపణ ఉందా? క్షమించటానికి నీవు నిజంగా సిద్ధంగా ఉన్నావా? అహం అడ్డం వస్తుంది, నాలో ఉన్న గర్వం ముందు ఉంటుంది. నేనెందుకు క్షమించాలి? నా తప్పు లేదు కదా. ఏ తప్పు లేని ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు.
మన తప్పుల కోసం ఆ సిలువను ఎక్కారు. నీ తప్పు లేకపోయినా నీవు గురుతును, నేను ఏ విధంగానైతే ఒక చిహ్నాన్ని ఇచ్చానో నీవు గురుతును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? మత్తయి సువార్తలో ప్రభు అంటున్నారు, ప్రతిసారి నా దగ్గరకు రండి అని పిలిచిన ప్రభు ఒక్కసారి మాత్రం ఆగండి అంటున్నారు. వెయిట్, నా దగ్గర రావద్దు. నా దగ్గరికి రావాలంటే నువ్వు ఒక పని చేయాలి. నా సన్నిధికి రావాలి అంటే ముందు వెళ్ళి నీ సోదరునితో సఖ్యపడు. ఆ తరువాతే వచ్చి నీ కానుకలను సమర్పించు. వెయిట్, ఒక్కసారి మాత్రం వెయిట్ అని ప్రభు మనందరినీ కూడా అంటున్నారు. నీవు నా దగ్గరికి రావాలి అంటే ముందు నీలో ఉన్న ఆ ద్వేషాన్ని కడిగివేయాలి. మనం ఈరోజు అభివృద్ధి చెందిన సైన్స్ పరంగా చూసుకున్న కోపంలో, ద్వేషంలో, పగలో ఉన్న వ్యక్తిని ఆయన రక్తాన్ని పరిశీలించి చూసినప్పుడు చాలా డేంజరస్ కెమికల్స్ దాంట్లో ఉంటాయట, ఎన్నో రోగాలకు దారి తీస్తాయట. కానీ అదే క్షమాపణ పొందినప్పుడు, ఇతరులను క్షమించినప్పుడు అతనిలో ఆరోగ్యకరమైన కెమికల్స్ వెంటనే రిలీజ్ అవుతాయట. క్షమాపణ అనేది ఇతరుల కోసమే కాదు, మన కోసం కూడా. అందుకే ఒక గొప్ప తత్వశాస్త్రవేత్త కార్ల్ మినింగర్ అంటారు, ఏమనంటే చాలామంది పిచ్చివాళ్ళుగా మారుతున్నారు పిచ్చి ఆసుపత్రిలో. కానీ ఒకటి మాత్రం నిజం, ఏంటి అంటే ఎవరైనా వాళ్ళకి చెప్పగలిగితే, చెప్పే సాధనం ఏదైనా ఉంటే ఏంటి అంటే వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయని, వాళ్ళలో ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ ఉండనవసరం లేదని వాళ్ళతో చెప్పగలిగితే నెక్స్ట్ మార్నింగ్ ఎవ్రీబడి విల్ బీ హెల్దీ అని అంటున్నారు. మరుసటి రోజే ఆరోగ్యవంతులుగా నడిచి వాళ్ళు వెళ్తారు అని ఆయన అంటున్నారు. అలాంటి ఫీలింగ్ మనలో ఉందా? ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని జీవిస్తున్నామా? దేవునికి దూరంగా జీవిస్తున్నామా? ప్రభు మనల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు క్షమించటానికి సిద్ధంగా ఉన్నావా అని ప్రభు మనందరినీ కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ క్షమాపణ మనకివ్వమని ఈరోజే, ఈ క్షణమే, ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక గురుతునివ్వమని ప్రభు మనల్ని అడుగుతున్నారు. ఆ గురుతు మీ సెల్ ఫోనే కావచ్చు. ఒక్కసారి ఎవరితోటైతే సఖ్యత లేదో వాళ్ళకొక్క కాల్ చేయండి. క్షమిస్తున్నానని చెప్పకండి, మీ గర్వం కనిపిస్తుంది. క్షమించమని చెప్పండి, మీ తప్పు లేకపోయినా. ఒక్కసారి కాల్ చేసి చూడండి. మీ అహాన్ని, గర్వాన్ని పక్కన పెట్టి ఒక్కసారి అతన్ని షేక్ హ్యాండ్ ఇచ్చి చూడండి. ఒక్కసారి ఆయన్ని కౌగలించుకొని చూడండి. లేని శాంతి నీ మనసులోకి వస్తుంది, నీ కుటుంబంలోకి వస్తుంది, నువ్వు పనిచేసే స్థలంలోకి వస్తుంది. శాంతి కలుగుగాక అని చెప్పిన దేవుని మాట, ఆ క్రీస్తు ప్రభు మాట మన జీవితంలో నిజంగానే నిజమవుతుంది అని తెలియజేస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, తపస్కాలంలో మనం ఈ అంశం గురించి ప్రత్యేకంగా ధ్యానించాలి. ఆ ప్రభువుకి తన హృదయాన్ని ఇవ్వమని అడుగుదాం. మనలో ఉన్న అహాన్ని తీసివేయమని, గర్వాన్ని తీసివేయమని, తప్పు లేకపోయినా క్షమించమని అడిగే సహృదయాన్ని, దీన హృదయాన్ని ఇవ్వమని ఆ దేవాతి దేవుని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిరిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై, మేలిమి
బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందేద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందేద స్వామి, పొందేద స్వామి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోనట్లా ప్రార్థించండి. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువ, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధములన్నిటినీ కడిగి వేయునుగాక. తద్వారా మా జీవితములు నీ సర్వశక్తికి ప్రీతిని కలిగించు బలి అర్పణగా రూపొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన నీ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మేము నీ స్తుతి గానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అకునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు కాను సిలువ మీద కొట్టబడిన యేసు దైవమా, నీకే ఆరాధనా, నీకే ఆరాధన. ఆ విధముఖనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాంచీసు జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత యోసేపుతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు మేము వారితో కలిసి
మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పుష్పపడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క పడినవారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశపెనవక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించారు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించారు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిగణించారు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మనం రక్షించిన యేసుక్రీస్తు, వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకూడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలని కూచున్నది, సజీవ జలమిది. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలని
కూచున్నది సజీవ జలమిది జీవ జలమిది సజీవ జలమిది జీవ జలమిది సజీవ జలమిది సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలమిది సజీవ జలమిది ఎండిన ఎడారిని బండగనైన గుండెను ఎండిన ఎడారిని బండగనైన గుండెను పండించుచున్నది మండించుచున్నది పండించుచున్నది మండించుచున్నది రండి 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 సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలమిది సజీవ జలమిది. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లులా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నిన్ను స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బయలో పాలు పంచుకొనుచున్న మాకు నీ దివ్య జీవనము అనుగ్రహింపుము. మాకు పాప క్షమాపణ దయచేసి భద్రతను కల్పింపుము. మేము ధర్మమును పాటించుచు నిందారహితముగా జీవించున్నట్లు సహాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధములుగా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతుడిగా అనుగ్రహించినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వము ఆశ్రయించి మేము ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములను ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగిపొర్లుచున్న నిరుపమాన ఉపవాసము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను
మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరం అన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకంలో మీతో కలిసి కలంతకాలం జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలు అపారంగా కుమ్మరింపమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీ సత్యసభలో గొప్ప జ్యోతిని ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడు కలిగించు పాప మాల్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించిదిరి కదా. అలాగునే మమ్మును పాప సంఖ్యల నుండి విముక్తి చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును హస్తములో ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయన్ను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసగాడి నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేము బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించున్నట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయం చేయనట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతము చేయి వరం పొందిన పునీత అంతోని వార, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపాల కోసం ప్రార్థించుకుందాం. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు మనందరము కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ విడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. ఆమేన్. మన విన్నపాలను ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును
మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందమునన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీ అందరితో ఉండునుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు అందరిలో. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు అందరిలో. మాయాత్మ ఇదియే చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. విద్యార్థుల కొరకు ప్రార్థన. ఓ ప్రభువా, వివిధ పరీక్షలు రాయుటకు సిద్ధపడుచున్న విద్యార్థిని విద్యార్థులకు సొలొమోను రాజుకు అనుగ్రహించిన విజ్ఞానమును దయచేయండి. అడిగే ప్రశ్నలను స్పష్టంగా అర్థం చేసుకొని ఆలోచించి రాయడానికి మీ కృపను అనుగ్రహించండి. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును అని పలికినట్లు విద్యార్థులలో ఉన్న భయమును, ఆందోళనను, పరధ్యానమును తొలగించి మీ కృపా అనుగ్రహముతో సంపూర్ణ ఆరోగ్యమును మరియు విజ్ఞానమును దయచేయండి. విద్యార్థిని విద్యార్థులకు దోహదపడుచున్న వివిధ పాఠశాలలను, బోధనా సిబ్బందిని, పరీక్షా కేంద్రములను, తల్లిదండ్రులను నెనరుతో చూడమని అర్థిస్తున్నాము. పరిపూర్ణ విశ్వాసముతో అడిగినవన్నీ మీరు ప్రసాదిస్తారని ఆశిస్తూ నమ్మకముతో మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.